మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే ఇప్పుడు స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తానని అభ్యర్థులు చాలామంది కష్టకాలంలో 10 సంవత్సరాలు జెండా మోసి ఈరోజు వారు ప్రజాసేవకి అంకితమై ఉండి ప్రతి విషయంలో ఎప్పటి నుండి అంటే కార్యకర్త ఒక ఇంటింటికి వెళ్ళి కష్టకాలంలో మెంబర్షిప్ చేసి ఆ మెంబర్షిప్ను చేయడంలో అప్పుడు ఆ బీఆర్ఎస్ పాలన అఘాయిత్యాల ఆగడాలకు బలై నిజంగా వారు ఎన్నో కష్టాలను అనుభవించిన ఇప్పుడున్న నాయకులు వారు ఈ మున్సిపల్ ఎలక్షన్లో వాళ్ళ వార్డులో గతంలో ఎవరు పోటీ చేయని దశలో కూడా ఆ సమయంలో వాళ్ళు పోటీ చేయడం జరిగింది. అప్పుడు మాకు వార్డులలో క్యాండిడేట్ కావాలంటే కూడా అప్పుడు అధికార పార్టీ లేదు కాబట్టి ఎవరు పోటీ చేయడానికి కూడా వెనుకడుగు వేశారు. అలాంటి సమయంలో ఇప్పుడున్న మా నాయకులు అప్పుడు పోటీలో నిలబడి నిజంగా పోరాటం చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిజంగా అది బాధించదగ్గ విషయం. ఈరోజు మాకు ఏదైతే నా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు బీఫామ్స్ రాకపోవడం అనేది నిజంగా నేను వాళ్ళ తరపున అసలు నేను ఎన్ని చేసినా తక్కువని అనిపిస్తుంది. 10 సంవత్సరాలు వాళ్ళు అధికార పార్టీ కోసం ఆహర్నిశలు ఎక్కడ మీటింగ్లు పెడితే వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళ సొంతంగా వాళ్ళు ఖర్చు పెట్టుకొని 10 సంవత్సరాలు పార్టీ కోసం సేవ చేస్తే ఇలా పార్టీ వాళ్ళకి ఇచ్చింది ఏంది అని నేను అడుగుతున్నా. ఇలా నాగరాజు బొమ్మ కంటే నాగరాజు గెలిచే క్యాండిడేట్ అక్కడ నేను ఆశిస్తున్నా. ఇప్పటికి కూడా ఆయన గెలిచే క్యాండిడేట్కి ఇవాళ సీట్ ఇవ్వలే అంటే ఏం నడుస్తుంది? ఇవాళ పార్టీని నమ్ముకున్న ఒక మహిళా లీడరు, మహిళా అధ్యక్షురాలు మమత గారు ఇవాళ అక్కడ గెలిచే క్యాండిడేట్ కూడా ఆమెను ఇవాళ దూరం చేసి ఇవాళ ఆమె మీద వేరే వాళ్ళని తెచ్చిపెట్టారు. అలాగే ఇప్పుడు కడకుంట్ల నరేష్ పార్టీ కోసం 12 సంవత్సరాల నుండి అక్కడ స్థానంలో ఆయన గతంలో కూడా పోటీ చేస్తారు మీద ఓడిపోతే ఇప్పుడు ఆయనకు అక్కడ స్థానాన్ని కల్పించకుండా జెండా మోసులోని పక్కకు పెట్టి వేరే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఏం జరుగుతుంది అసలు? పాశం భూమయ్య ఈయన 40 సంవత్సరాలు పార్టీ చేసిండు, గతంలో వార్డు మెంబర్గా చేసిండు, అతను వార్డు మెంబర్గా చేసిన అనుభవం ఉంది. అలాంటి వ్యక్తికి ఇవాళ పార్టీ కోసం నేను అప్లికేషన్ పెట్టుకుంటే ఇవాళ పార్టీకి చీమెత్తు కూడా పనిచేయని వ్యక్తికి అసలు ఆయన పార్టీలు ఉన్నాడా అని కూడా తెలియదు ఆ వ్యక్తికి ఇవాళ టికెట్ ఇచ్చిండ్రు. ఎవరండి? ఎవరికి ఇస్తుండ్రు? అసలు ఏం జరుగుతుంది పార్టీలో? మేము పార్టీ జెండా మోసినందుకు మాకు అది ఇవాళ పార్టీని నమ్ముకొని 10 సంవత్సరాలు మేము కష్టపడి ఇవాళ అహర్నిశలు మేము పార్టీ కోసం సేవ చేసిన మాకు ఇదా నా కార్యకర్తలకు వచ్చింది. అహర్నిశలు నిజంగా చెప్తున్నా అంటే వీళ్ళు పార్టీకి నిరంతరంగా సేవ చేస్తుండ్రు. ఇవాళ కాంగ్రెస్ వాదులు అంటే ఇవాళ మా వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఇవాళ ఈ సంఘటన జరగడం అనేది నిజంగా చెప్తున్నా అంటే సిగ్గుచేటు. అసలు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. నిజంగా చెప్తున్నా పార్టీ కోసం కష్టపడి పార్టీని నమ్ముకున్న వ్యక్తులను ఇవాళ దూరం చేయడం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అండి పార్టీకే రాజీనామా చేయలే, మా కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఇవాళ మోరన్ మల్ల సార్ వాళ్ళందరినీ అంటే నేను వాళ్ళ పేరు చెప్పడం అని కాదు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఇంకా కాంగ్రెస్ పార్టీ కండవాలని పూర్తి స్థాయిలో లేవు. వాళ్ళకు ఇవాళ బీఆర్ఎస్ టికెట్లు వచ్చినాయి, అది కాంగ్రెస్ టికెట్లు వచ్చినాయి. బీఆర్ఎస్కు ఇంకా రాజీనామా చేయకుండా ఎటు పోతుంది అసలు మా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఏంటి? ఇదా పార్టీని నమ్ముకున్న దానికి మాకు ఇచ్చేది? మరి పార్టీ అంటే పార్టీలో అటు ఇటు తిరిగిన వాళ్ళకేనా ఇది? కండువ కప్పుకోని వ్యక్తులకండి ఇవాళ కండువ కప్పుకొని అసలు కండువనే ముట్టని వ్యక్తికి ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మా కార్యకర్తలు ఇవాళ 6వ వార్డులో మా మొబీన్ అండి మసూద్ ఇవాళ 10 సంవత్సరాలు వాళ్ళు మోస్తే ఇవాళ వార్డులో పరిస్థితి ఏంది? వరకు వచ్చిందే టికెట్. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వార్డులో మాకు అన్యాయం జరిగింది. నిజంగా చెప్తున్నా మా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవాళ అన్యాయం జరిగిందని కూడా నేను ఒక పార్టీ అధ్యక్షునిగా నేను 2వ వార్డులో పోటీ చేస్తున్నా. దయచేసి నేను వీళ్ళందరి అభిప్రాయం మీద కూడా నేను చెయ్యనండి. నాకు కూడా మీ అధికారం వద్దు, వ్యవస్థ వద్దు. నేను ఎందుకు అనంటే ఇవాళ
నన్ను నమ్ముకున్న నా కార్యకర్తల కోసం నేను 10 సంవత్సరాలు వీళ్ళని వెంటుండి ఎక్కడికక్కడికి తీసుకెళ్ళి పార్టీ కోసం మేము కష్టపడితే ఇవాళ మాకు జరిగిన న్యాయం ఇదా? మరి పార్టీ అధిష్టానం ఏం చూస్తుంది మాకు తెలియట్లేదు. కనీసం మమ్మల్ని పిలిచి కూడా మాట్లాడిన సందర్భం లేదండి. రాత్రి 12-1 లిస్టులు పెట్టారు. మరి ఎవరికి ఇస్తుండ అనేది కూడా కాదు. ఇవాళ పెద్ద నాయకులు ఇద్దరు వాళ్ళ వర్గ పోరులో నష్టపోయే నిక్కసైన కార్యకర్త ఇవాళ నలిగిపోయింది అనడానికి ఇదే నిదర్శనం అని చెప్తున్నా. ఇక్కడ ఏమైపోయింది? ఒక కాంగ్రెస్ నిక్కసిగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ఓడిపోయాడు, బలహీనపడిపోయాడు, అన్యాయానికి గురైపోయాడు. పోరాటాలు ప్రజల కోసం ఏదైతే ప్రజాక్షేత్రంలో పోరాటం చేసిన వ్యక్తినే ఇలా దూరం చేయాలని ఒక సంకల్పం పట్టింది. అది ఎందుకో అర్థం కాలేదు. నిజంగా పార్టీని నమ్ముకున్న దానికి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. నా నిర్ణయాన్ని కూడా నేను నా సన్నిహితులతో మాట్లాడి పార్టీ రాజీనామా చేయాలా అనేది కూడా నేను తర్వాత నిర్ణయం తీసుకుంటాను అందరితోని. ఇప్పుడు మాత్రము నేను నా అందరి కోసం నేను వాళ్ళందరికీ ఇప్పుడు నేను నమ్ముకున్న నా 9 మందికి వాస్తవానికి ఇలా టికెట్లు రాలేవు. వాళ్ళకి రాందానికి నేను బహిరంగంగా నేను చెప్తున్నా. నేను వాళ్ళ కన్నీటి అంటే వాళ్ళ ఏమంటారు వాళ్ళ ఉసురు నాకు తలగూడదు. వాళ్ళ బాధలో నేను పోటీ చేయడం అనేది నిజంగా చెప్తున్నా అంటే నా అంత సిగ్గుచేటు లేదంటున్నా. సిగ్గుచేటు లేదు. దయచేసి నా కార్యకర్తల అన్యాయానికి నేను పోటీ నుంచి కూడా నేను విరమించుకొని దయచేసి నా కార్యకర్తల దిశానిర్దేశం ఏ విధంగా చేస్తారో వాళ్ళ నిర్ణయం వాళ్ళ బాటలోనే మేమందరం ముందడుగు వేస్తాం. ఏం చేయాలా ఏందనేది సమిష్టిగా మేము నిర్ణయాలు తీసుకొని ముందుగా మేము నిర్ణయాలు తీసుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. నేను 5 సంవత్సరాల నుండి యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పనిచేస్తున్నా. రైకాలు ఏ పోగమైనా మేము అందరం కష్టపడి పనిచేస్తున్నాం. జెండా మోసుకొని మొన్న ఇందిరా మిల్లు ఎవరు పెట్టించారు? ఇందిరా మిల్లు మేము పెట్టించినాం. రేషన్ కార్డులు మేము పెట్టించినాం. పార్టీ కష్టకాలంలో మేము పనిచేసినాం. ఇప్పుడు టికెట్ ఎవరికి ఇచ్చారన్న? ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ కాండ వేసుకోవాలో టికెట్లు ఇచ్చారు. 2 టికెట్లు 3 టికెట్లు ఇచ్చారు. ఎట్లా చెప్పారు అనేది? 10 సంవత్సరాల నుంచి మేము కష్టపడ్డామన్నా. వాళ్ళ అన్యాయాలకు మేము ఒడగొట్టి కూడా మేము కష్టపడి కూడా మేము పార్టీ తెచ్చుకున్నాం. ఈ కష్టకాలంలో ఒక పార్టీ 2 కూడా మేము మాకు టికెట్ రాకుండా అయిపోయింది. యూత్ కాంగ్రెస్ సభ్యత్వానికి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నా. దయచేసి అందరికీ సభ్యులందరికీ నమస్కారం. గత 10 సంవత్సరాల నుంచి పనిచేసినాం పార్టీ కోసం. ప్రతి ఏది ఉన్నా కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్క ఇంటింటి గడపకు కూడా ప్రతి ఒక్క పథకము ఇంటింటి తీసుకుపోయి ప్రచారాలు చేసి ప్రతి ఒక్కళ్ళము పార్టీ పరంగా కష్టపడ్డాం. ఈరోజు కష్టపడ్డ వాళ్ళకి ఈ బీఫామ్లు ఇయ్యక ఎవరో 4 రోజుల కింద వచ్చిన వాళ్ళకి బీఫామ్లు ఇచ్చుడు ఇది ఎంతవరకు న్యాయమో మాకైతే అర్థమైతలేదు. మరి అసలు మేము మాకంటూ ఒకటి ఈ గౌరవం ఉందా లేదా అని కూడా మేమే సిగ్గుచేటుగా మేము ఇదవుతున్నాం. అసలు ఈ ప్రభుత్వము మరి ఏంది ఏం కదా అసలు ఏం అర్థమైతలే. ఇక మరి నేను కూడా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలికి నేను కూడా రాజీనామా చేస్తానని అందరి ముందట తెలియజేస్తున్నా. ఇక మాకు మరి ప్రభుత్వం తరఫున ఏమన్నా వాళ్ళు ఏమన్నా సమకూరుస్తారా అన్న ఏమైతే మాకేం హోప్స్ లేవు. ఇక ఇన్ని రోజులు కష్టపడ్డందుకు మాత్రం మాకు గవర్నమెంట్ మంచి బుద్ధి చెప్పింది. ఇక మాకు చాలు, ఈ ప్రభుత్వం వద్దు, మాకు ఏమి వద్దు అని ఇక నేనైతే కళ్ళగట్టిగా చెప్పేస్తున్నా. థ్యాంక్ యూ.